హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి మనము కుండ నెక్కు పోట్లీ డిజైన్ ఏ విధంగా కుట్టుకోవాలని మీకు చూపిస్తాను. మనము నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలని ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ చూడండి. బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి 15 ఇంచులు, సంక్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను అనమాట. షోల్డర్ కూడా 6 ఇంచులు అనేది తీసేసుకున్నాను. మనకు వచ్చేసి భుజం వచ్చేసి 3 ఇంచులు అనేది తీసేసుకున్నాను. సేమ్ కింద కూడా 3 ఇంచులు అనేది తీసేసుకున్నాను. ఎందుకంటే మనం ఇది కుండ నెక్ కదా కట్ చేసేకి, అందువల్ల 3 ఇంచులు అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు మనము కింద మనం ఆల్తీ బ్లౌజ్ మెడ ఎంత ఉందో చూసుకొని మనం అనేది కింద అనేది గుర్తు వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను లెంత్ కరెక్ట్గా 15 ఇంచులు తీసుకున్నాను. ఒకసారి గుర్తు వేసుకుంటున్నాను అనమాట. మనకి వెనకాల పట్టి ఉంటుంది కదా, ఆ పట్టి దగ్గర గుర్తు పెట్టేసుకున్నాను. మనం కుండ నెక్ కదా కట్ చేసేది. ఇప్పుడు వచ్చేసి మనము పైన 3 ఇంచులు తీసుకున్నాం కదా, కింద కూడా 3 ఇంచులు తీసేసుకోండి. ఇలా మొత్తం పైనుంచి కింది వరకు మనం ఎక్కడ వరకు గుర్తు వేసుకున్నామో అక్కడ వరకు మొత్తం డబ్బా షేప్లో అనేది గీసేసుకోండి. కరెక్ట్గా అంతా 3 ఇంచులు ఉండేలా గుర్తు వేసేసుకొని ఇలా డబ్బా షేప్లో అనేది గీసేసుకోండి. మనకి స్కేల్స్ అలాంటివి ఏం అవసరం లేదండి. మనము లైన్గా ఇలా మనము టేప్తో కొలుచుకొని ఇలా కొలతలు గీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం పైన 3 ఇంచులు కట్ చేసాం కదా, ఆ డబ్బా షేప్లో వచ్చేసి రౌండ్గా కట్ చేసుకోండి. పైన గీసుకున్నాం కదా, ఇప్పుడు అక్కడి నుంచి మనం కింద గీసాం కదా, అక్కడి నుంచి కింద అనేది మనము కుండ షేప్ అనేది కటింగ్ అనేది అంటే గీసుకోవాలన్నమాట. రౌండ్ షేప్లో మనము కుండ షేప్ ఎన్నో విధాలు కట్ చేసుకోవచ్చండి. నేను వచ్చేసి ఈ విధంగా అనేది గీసుకుంటున్నాను అనమాట. కింద మనకి పైన మనం బటన్ ఎలా పెట్టుకుంటామో ఇట్లా షేప్ రావడం కోసం ఆ షేప్లో కటింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఈ నెక్ మీరు కావాలంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. మనము డబ్బా షేప్ ఉంది కదా, మధ్యలో గుర్తు వేస్తాం కదా, అక్కడ రౌండ్ అనేది తీసేసుకోవచ్చు. నేను వచ్చేసి ఈ షేప్ రౌండ్ అనేది కటింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఈ విధంగా మనము గీసుకున్నాం కదా, అలానే కటింగ్ అనేది చేసేసుకోండి కుండ నెక్ కోసం. ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ మీద కుండ షేప్ అంటే ఈ నెక్ అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాం. చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో నెక్ వచ్చేసి. మామూలుగా అయితే వాళ్ళు మనకి బటన్ వద్దు, మనకి కుండ నెక్ దగ్గర బొందలు దగ్గరగా ఉండాలని చెప్పారు. అందువల్ల నేను ఈ నెక్ అనేది కటింగ్ అనేది చేశాను అనమాట. మనము బొందలు కొంచెం దూరంగా పెట్టమని చెప్తే ఆ నెక్ వేరేలా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసాం కదా, లైనింగ్ మీద మనం కటింగ్ చేసిన లైనింగ్ పీస్ ఉంది కదా, మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకోండి. ఇలా మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని ఇప్పుడు మనం లైనింగ్ ఏ విధంగా కట్ చేసామో మెయిన్ క్లాత్ని సేమ్ ఆ షేప్లోనే కటింగ్ అనేది చేసేసుకుందాం. సేమ్ అలాగే కటింగ్ అనేది చేసేసుకోండి. ఎందుకంటే మనము అవి పోట్లీ డిజైన్స్ అవి బాల్స్ పెడతాం కదా, రెండు ఒకటే లెవెల్లో ఉండాలన్నమాట. మనం తిప్పేసుకుంటే కరెక్ట్ షేప్లో రావాలి. అందువల్ల సేమ్ రెండు ఒకే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. హెచ్చులు తగ్గులు లేకుండా కరెక్ట్గా ఉండాలి మనకి. ఇప్పుడు వచ్చేసి మనము రెండు కటింగ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ క్లాత్ మీద బాల్స్ అనేది పెట్టేసుకుందాం. ఎందుకంటే లైనింగ్ మీద పెట్టుకోవచ్చు, కానీ లైనింగ్ మీద కొంచెం సాగుతుంది అనమాట. లైనింగ్ ఇది వచ్చి కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా, మనం స్టిఫ్గా ఉండే క్లాత్ మీద ఇవి బాల్స్ పెట్టడం వల్ల పర్ఫెక్ట్గా కూర్చుంటాయి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఈ నెక్కు మనం ఏ విధంగా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను. మనము ఇది బాల్ పెట్టినప్పుడు ప్రతిసారి మనం పాదం ఎత్తాల్సి వస్తుంది. మనం చూపించినంత ఈజీ కాదు ఈ పోట్లీ డిజైన్ పెట్టడం, చాలా కొంచెం కష్టమే. నిదానంగా కుట్టుకోవాలన్నమాట. కొంచెం మిస్టేక్ అయినా కొంచెం ముందుకు వెనుక వస్తాయి ఇవి మనం చుట్టుకునే బాల్స్ డిజైన్స్. కొంచెం నిదానంగా చూసుకొని కుట్టుకోవాలి. చూసేవారికి చాలా సింపుల్ డిజైన్, అమౌంట్ ఎంత తీసుకున్నారు అని అంటారు. కాకపోతే మనము ఇది ఎంత లేట్ తీసుకుంటుందో పని వాళ్ళకి తెలియదు కదా, ఇది చాలా టైం పడుతుంది. ఇది కూడా మనకి చూడండి ఎంత నిదానంగా జరుగుతుందో పని వచ్చేసి. ఇలా బాల్కి మనం పాదం ఎత్తుకుంటూ కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి నేను మూల దగ్గర మాత్రం అది పోట్లీ డిజైన్ అంతుంది కదా, బాల్ని పెట్టలేదన్నమాట. అక్కడ వచ్చేసి మనము లాడీలు కట్టుకోవడానికి బొంది అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచు అనేది వదిలేసుకొని మళ్ళీ ఇక్కడ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ నుంచి ఈ విధంగా స్టార్ట్ చేయండి. నేను చూపిస్తున్నాను చూడండి. మీరు ఎక్కువ దగ్గర లేకుండా ఎక్కువ దూరం లేకుండా ఒక లెవెల్ అనేది మెయింటైన్ చేయండి. కొంచెం మొత్తం ఒకటే గ్యాప్లో ఉండాలన్నమాట. మనము ఈ బాల్స్ పెట్టినప్పుడు చూసుకొని అన్నీ ఒకటే లెవెల్లో వస్తున్నాయా లేదా అని చూసుకొని, లేకపోతే మీరు టేప్తో అర్ధించి అనేది గుర్తు వేసేసుకోండి. నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను ఇలాగే
కుట్టేసుకుంటున్నాను అనమాట. మీరు కొంచెం ఇలా పెట్టలేకపోతే టేప్తో అనేది గుర్తు వేసేసుకోండి, అర్ధించలాగా. ఇలా మొత్తం మనము కుండ నెక్ చుట్టూరా ఈ విధంగా బాల్స్ అనేది పెట్టేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, నేను బాల్ పెట్టిన ప్రతిసారి పాదం అనేది పైకి అంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి జరగదు, మనము బాల్ చుట్టినప్పుడు క్లాత్ ఎక్కువ ఉంటుంది కదా మడతబడి, ఆ మడత మీద పాదం అనేది ముందుకు జరగదనమాట. అందువల్ల మనము ఇది నిదానంగా, అందులో మనము అట్లా పాదం ఎత్తినప్పుడల్లా దారం అనేది సరిగ్గా పడదు, నిదానంగా కుట్టుకోవాలన్నమాట ఈ బాల్స్ డిజైన్. చూడండి, నేను ఇలా మొత్తం రౌండ్ కుండ చుట్టూ ఇలాగే బాల్స్ అనేవి కుట్టేస్తున్నాను అనమాట. ఇలా మొత్తం కుట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము రివర్స్లో పెట్టేసుకోండి. మనం కుట్టినాం కదా, రివర్స్లో పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ కనిపిస్తుంది కదా, అదంతా కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మొత్తం కటింగ్ అనేది చేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే, మనం లైనింగ్ పీస్ అనేది తీసుకొని ఇది మెయిన్ క్లాత్ మీద లైనింగ్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు మనం కుట్టిన అవి బాల్స్ ఉంటాయి కదా, అవి ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. లైనింగ్ మీద ఇలా రివర్స్లో పెట్టేసుకోండి. ఇంకోటి, మనం కుండ సేపు దగ్గర మూల వచ్చింది కదా, అక్కడ మనం లాడీలు అనేవి ఇప్పుడు మనం తిప్పేసేటప్పుడు పెట్టేసుకోవాలన్నమాట. నేను చూపిస్తాను చూడండి. మనము ఎప్పుడు పెట్టేసుకోవాలంటే ఇలా మూల దగ్గర ఉండాలన్నమాట. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాము. చూడండి, మనము బాల్స్ కుట్టినప్పుడు ఏ కుట్టు వేసామో ఆ కుట్టు మనం రివర్స్లో పెట్టి తిప్పేసేటప్పుడు కూడా ఆ కుట్టు మీద జాయింట్ అనేది చేసేసుకోండి. మీకు కుట్టు రివర్స్లో కనిపిస్తుంది కదా, ఆ బాల్స్ కుట్టేనాం కదా మనము, ఆ కుట్టు మీద ఇప్పుడు మనం కుట్టు కూడా పడాలన్నమాట. చూడండి, నేను బాల్స్ బొందెలు మూల దగ్గర పెట్టేస్తున్నాను అనమాట. అలా లోపలికి పెట్టేసుకోండి. మనం తిప్పేస్తే అది కూడా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, నీట్గా వస్తుంది. చూడండి, బాల్స్ మనం కుట్టాలంటే అసలు పాదం కొంచెం ముందుకు జరగదు, మనం కొంచెం లాగి పట్టుకొని కొంచెం ముందుకు జరపాలి. అలాగని మనము మెయిన్ క్లాత్ని ఎక్కువ సాగబీకకూడదు. అలా ఎక్కువ సాగబీకేమనుకోండి, లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా వస్తుంది. మనం చూసుకొని లైనింగ్ సమానంగా వస్తుందా లేదా అనేసి క్లాత్ అనేది పట్టుకొని ఎక్కువ ఎగ్గకూడదు. మనం మెయిన్ క్లాత్ అనేది అస్సలు ఎగ్గకండి, లైనింగ్తో కలిపి ఎగ్గండి. ఇంకా కావాలంటే మనం బాల్స్ ముందుకు జరగదు కాబట్టి క్లాత్ అట్లా లైనింగ్తో కలిపి ముందుకు జరపండి. మీకు పదే చెప్తున్నాను. ఒకవేళ క్రాస్గా వస్తుంది అనమాట, ఎక్కువ ఇది కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి ఏం పర్లేదు. కొన్ని స్మూత్ క్లాత్లు సాగబీకి కుట్టామనుకోండి క్రాస్గా వస్తుంది అనమాట. అందువల్ల రెండు క్లాత్లు పట్టుకొని కొంచెం ఇట్లా జరుపుకుంటూ రండి, అంతే. చూడండి, మొత్తం నేను బాల్స్ అనేది రివర్స్లో కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం రివర్స్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇలా మొత్తం రివర్స్ అనేది చేసేసుకొని మనం బొందలు పెట్టాం కదా, అలానే ఫస్ట్ బయటికి లాగండి. మనకి ఒక నెక్ అనేది కనిపిస్తుంది, చూసారా, అలా వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఒక పైన అనేది ఒక కుట్టు అనేది వేసేసుకున్నాము, ఎందుకంటే మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇలా నేను చూపిస్తాను. అలా ఒక స్టిచ్చింగ్ అనేది పైన ఒకటి వేసేసుకోండి. మనం బాల్స్ కరెక్ట్గా ఒక విధంగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. నేను వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్కు లైనింగ్ వేరేది వేస్తున్నాను, వేరేది వేయలేదు, కానీ వాళ్ళు అదే ఇచ్చారు. ఎందుకంటే హ్యాండ్స్ డిజైన్, హ్యాండ్స్ కలర్ వచ్చేసి నథింగ్ కలర్ అనమాట, రెడ్ కలర్ హ్యాండ్స్. దానికి తగ్గట్టు వాళ్ళు లైనింగ్ అనేది ఇచ్చారనమాట. అందువల్ల బ్యాక్ పార్ట్కి మనకు మందంగా ఉంది కదా, కనిపించదు అనేసి నేను బ్యాక్ పార్ట్కి కూడా ఇది యూజ్ చేశాను లైనింగ్, అంతే అండి. చూడండి, నేను ఇలా కుట్టున్నాను, పైన ఇలా కుట్టని వేస్తున్నాను అనమాట. మనము కుట్టినప్పుడు జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఈ డిజైన్కి కుట్టేసినప్పుడు నిదానంగా కుట్టేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం క్లాత్ క్రాస్గా వచ్చిన కొంచెం ఎక్స్ట్రా వచ్చిన మనకి నెక్ అనేది తగ్గిపోతుంది, నెక్ వచ్చేసి డ్యామేజ్ అయిపోతుంది, నెక్ ఒక మూలకు వెళ్ళిపోతుంది అనమాట. అందువల్ల నీట్గా నిదానంగా కుట్టుకోవాలి. డిజైన్ వచ్చేసి చూసేకి అందరికీ చాలా సింపుల్ కదా, ఈజీనే కదా అనిపిస్తుంది, కానీ కుట్టే వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఈ డిజైన్. ఈ విధంగా వచ్చేసి కుట్టేసుకోవాలి.
మనం ఇంత కష్టపడి కుడతాం ఈ డిజైన్, వాళ్ళకి చిన్న చిన్న బాల్స్ మాత్రమే కనిపిస్తాయి. మనం ఇంత పని చేసేది వాళ్ళు చూడరు కదా, పైన కనిపించేది మాత్రమే కనిపిస్తాయి. వీటికి ఇంత అమౌంట్ అనేది ఇందులో ఇంత పని ఉందని వాళ్ళకి అసలు ఏం తెలియదు కదా. అందువల్ల మనం ముందే కుట్టినప్పుడే మనం అమౌంట్ అనేది కూడా చెప్పేసుకోవాలన్నమాట. చూడండి, మనకి నేను కరెక్ట్గా షేప్ తీసి కరెక్ట్గా తిప్పేసాను కాబట్టి నాకు నెక్ వచ్చేసి చాలా కరెక్ట్గా కూర్చుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కుండ నెక్ వచ్చేసి మనం ఏ విధంగా కట్ చేసామో ఆ విధంగానే వచ్చింది. నేను ఏం చెప్పాను టిప్స్ మీరు అదే పాటించండి, కరెక్ట్గా వస్తుంది నెక్ వచ్చేసి. బ్యాక్ చూడండి, పీస్ పెరిగిపోకుండా రెండు ఒకటే లెవెల్లో మనం ఎంత నీట్గా తిప్పేసుకున్నామో చాలా బాగుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనము రెండు లైనింగ్ మెయిన్ జాయిన్ చేసుకోవాలి. చాలా సింపుల్. మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా చాలా సింపుల్ అని అంటాం కానీ కుట్టడానికి చాలా కష్టం అండి. ఏమంటే మనకి ఏ సైజు వారైనా ఈ డిజైన్ అనేది వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మనం లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసుకోవాలి. ఒకసారి మనం నెక్ చెక్ చేసుకుందాం. చూడండి, ఒకదానిపైన ఒకటి పెట్టిన తర్వాత మనకి రెండు సమానంగా అనేది ఉండాలి. మనము ఇలా సమానంగా పెట్టిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైనా ఉంటే ఒకసారి కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, మనము ఎంత నీట్గా కూర్చుందో. రౌండ్ సైడ్ మాత్రం నెక్ సైడు ఇక్కడ వచ్చేసి మనం లైనింగ్ జాయిన్ చేసాము కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసినాం అంతే. కానీ నెక్ చూడండి, మనం ఏ షేప్లో తీసామో ఆ షేప్లోనే రెండు ఒకదానిపైన ఒకటి పెడితే సమానంగా ఉంది. మనము కుడితే ఆ విధంగా అనేది రావాలన్నమాట నెక్. చూడండి, ఓవరాల్గా మనకి ఎంత బాగా కనిపిస్తుందో నెక్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా కూర్చుంది నెక్. మీరు కూడా నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్ అని చెప్పలేను కానీ ట్రై చేస్తే సింపులే, మీరు కుట్టగలిగితే సింపుల్ అనమాట. కుట్టాలి అంతే. చాలా చూడడానికి అయితే ఈజీ, చాలా కుట్టుకోవచ్చు కదా అనుకుంటారు. మీకు ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్